అరే ఆర్థిక అసమర్థ ఇక్కడ కూడా మతపరమైన అంశం లేదు. దయచేసి చెప్తాను మళ్ళీ కూడా ఇక్కడ మీరు రాంగ్ పర్సెప్షన్. ఆర్థిక పరమైనటువంటి అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు 139 కులాల పైన ఉన్నటువంటి వాళ్ళకు ABCDGగా ఇవ్వబడ్డది. దాని ప్రకారంగా ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా 10% వాళ్ళకే ఇస్తున్నాడు ఒక రాంగ్ ప్రాపకండా. ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. మతం పూర్తిగా లేస్తే పొద్దుగా లేస్తే మతం, మధ్యాహ్నం లేస్తే మతం, ఎన్నికలు వచ్చినప్పుడు మతం. మేమందరం గుడికోం, పొద్దున్న లేస్తే గుడికాడ మొక్కుంటాం. రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల బిడ్డగా చీము నెత్తురు గతంలో కూడా మీకు తెలంగాణ DNA అనేక సందర్భాలు అడిగినాం. ఇలా ఆనాడు ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాట్లు మీరు అందరూ సూచనలు తలుపులు వేసి దొంగతనం ఎత్తుకపోయారని చెప్పారు. ఇవాళ తలుపులు తీసి తెలంగాణ శాసనసభల దినం మొత్తం చర్చ చేసి బిల్లు చేసినాం. ఇవాళ దీనికి సపోర్ట్ చేయాలి, మీకు చిత్తశుద్ధి పెట్టని ఏమాత్రం. నేను మళ్ళీ పెడతాను. నేనేం అసెంబ్లీ బిల్లు అయినాడు కూడా నేను BC మంత్రి చెప్పిన, దయచేసి దీనికి అనవసరంగా చర్చ ఎక్కువ నెగటివ్గా చేయకండి, దీన్ని పాజిటివ్ చేయమని. ఇవాళ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా సోదరుడు బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, అరవింద్ కుమార్ గారికి, లక్ష్మణ్ గారికి ప్రధానంగా మీ నలుగురు బాధ్యత. ఇవాళ రాష్ట్రం నుంచి మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నిజంగానే పొద్దున తెలంగాణ ప్రజలు చెప్తారు మతం పేరు మీద వాయిదా ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రా. EWSలో ముస్లింలకు ఎట్టేసారు. వెంకటేష్ గారు అడిగినారు 50% కూడా. ఇందిరా సహాని గారి ఏ తీర్పు చెప్పినా ఏం చెప్పింది? సహేతుకమైన లెక్కలు కావాలి. హౌ కెన్ యూ గివ్ 50% ఓవర్ క్యాప్ అని అడిగింది. ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఇలా సహేతుకమైనటువంటి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో పంపి తెచ్చినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. మేము ఆన్ రికార్డ్ విత్ గ్రౌండ్ రియాలిటీ మేము రిజర్వేషన్ అడుగుతూ ఉన్నాం. చీఫ్ సెక్రటరీ ద్వారా తెలంగాణ మా యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా BC కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి, డెడికేటెడ్ BC కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి, చట్టం ద్వారా క్యాబినెట్ అప్రూవ్ అయ్యి, శాసనసభలో అప్రూవ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాని శాంటిటీని ఒకవేళ లెక్క పెడితే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. మీరు చేస్తే చట్టం, మేము చేస్తే చట్టం కాదా? అందుకే దయచేసి శాసనసభలో మీరు BCల ఈ యొక్క 42%కు మద్దతు ఇచ్చిండ్రు. మీరు 50% పైన కోర్టుల EWSకి ఇప్పుడు తెలంగాణలో 54% ఉందబ్బా. చాలా రాష్ట్రాలు 60-70% EWS వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాల లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఏ రాష్ట్రంలో 50% క్యాప్ దాటిపోయింది. ఒక్కసారి డోర్ ఓపెన్ అయినాక నాకు మా BCలకు ఎందుకు డోర్ ఓపెన్ కాదు? ఏ సుప్రీంకోర్టు ఎందుకు ఓపెన్ కాదు డోరు? బరాబర్ అవుతాం అన్ని రకాలుగా. ఇది ఊరికనే తెలంగాణ కోసం ఎట్లయితే అన్నారు తెలంగాణ ప్రజలు కొట్లాడిరు. సకల జనులు ఇవాళ ఈ యొక్క 42% ఆమోదించుకోవడానికి బరాబర్ కొట్లాడతారు. అన్ని రాజకీయ పార్టీలు రావాల్సినే. ఆనాడు కొన్ని